హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చిన్ని అనుభవంతో ఈరోజు మన కిచెన్లో మంచి టేస్టీగా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక 6-7 ఉల్లిపాయలను తీసుకొని మంచిగా చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిరకాయలు, ఒక టమాటా, మీడియం సైజులో చిన్నవి కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ కూడా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక పాన్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. ఇలా మనం మసాలా కూడా కావాల్సినవన్నీ నేను తీసుకున్నాను, కింద మెన్షన్ చేస్తున్నాను చూసండి. ఈ మసాలా మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి, ఇవి కూడా తీసుకుందాం. తీసుకున్న తర్వాత చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకున్నాం కదా, అందులో హాఫ్ ఉల్లిపాయలు దీంట్లో వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం సాల్ట్, మసాలా మనం మిక్సింగ్ చేసుకున్నాం కదా ఆ మసాలా, ఆ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ దీంట్లో వేసి మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తున్న విధంగా మంచిగా కలుపుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని అప్పుడు మనకి రైస్ బాయిల్ చేసుకోవడానికి ఏమేమి కావాలో కొంచెం మసాలా సామాన్లు దాంట్లో వేసుకొని పులావ్ ఆకు కూడా వేసుకొని మంచిగా వేడి చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. కొంచెం నేను ఒకసారి క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేసిన రైస్ని మనం వాటర్లో వేసుకొని, ఎక్కువ కాదు, ఒక 70% రైస్ కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. ఎక్కువ అన్నిసార్లు కలపాల్సిన అవసరం లేదు, ఒక 2-3 సార్లు కలిపితే సరిపోతుంది. అయిపోయింది. వాటర్ కూడా ఇది అయిపోయి తీసి పక్కన పెట్టేసాను. మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెన్ నానబెట్టుకున్నది, మనం ఏ గిన్నెలో అయితే కుక్ చేస్తామో ఆ గిన్నెలో వేసుకొని ఆ ఫ్రై ఆనియన్స్ ఆయిల్ ఉంది కాబట్టి ఆయిల్ కూడా మనం దీంట్లో కొంచెం వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. మంచిగా కుక్ అవుతుంది చికెన్ కూడా మనం ఒక 80-90% చికెన్ బాయిల్ చేసుకోవాలి. ఇలాగే చూసారు కదా, చికెన్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి అది సరిపోతుంది. ఇంకా మీరు ఎక్స్ట్రా వాటర్స్ అవి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూస్తున్న విధంగా ప్రాసెస్ని ఫాలో అయిపోండి. చూసారు కదా, ఇలా ఆయిల్ కొంచెం పైకి రాగానే రైస్ని కూడా మనం యాడ్ చేసేయాలి. నాది కొంచెం ప్లేస్ సరిపోలేదన్నమాట, మీరు కొంచెం పెద్దది తీసుకోండి. మనం ఆయిల్ కూడా కొంచెం పైన వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని మంచి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. కొంచెం పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి ఫ్రై ఆనియన్స్ నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఆ ఫ్రై ఆనియన్సే పైన వేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత దానిపైన బరువు ఏమన్నా పెట్టాలన్నమాట. నేను పెడుతున్నాను. ఇది కూడా సరిపోక కొంచెం నేను దోశ పాన్ కూడా పెట్టాను. కొంచెం సైడ్ నుంచి మీరు అవుతుందో లేదో కొంచెం అలా చూస్తా, ఒకసారి 2 సార్లు చూసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఒకసారి చూసాను. అయిపోయింది బిర్యానీ ఉంది. చూసారు కదా, మొత్తం అయిపోయింది. గ్యాస్ బంద్ చేసి మనం ఒక మంచి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. బంద్ చేసి ఒక 10 minutes ఉంచిన తర్వాత అప్పుడు మీరు తీసుకోండి. ఓకేనా, నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చికెన్ చూసారా, చాలా మంచిగా కుక్ అయిపోయింది. చికెన్ కూడా చాలా స్మూత్ అండ్ సాఫ్టీగా ఉంది. చూసారు కదా, మన చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.